ఇంకొక వైపున ప్రభుత్వం రోజు ఒక కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్టుగా కొత్త కొత్త వర్గాలని ఏదో ఆదుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది. నిన్న నల్లమల్ల డిక్లరేషన్ కావచ్చు, లేదా సోలార్ పంపు సెట్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. అసలు కేంద్ర ప్రభుత్వం ఏనాడో పిఎం కుసుమ్ కింద వ్యవసాయదారులకి, హరిజన గిరిజన రైతులకి సబ్సిడీ యొక్క ఆధారంగా సోలార్ పంప్ సెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏనాడో ప్రారంభించింది. అనేక రాష్ట్రాలు దాన్ని అమలు కూడా పొందాయి, లబ్ధి కూడా పొందాయి. అట్లాగే ఆయుష్మాన్ భారత్ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో లబ్ధి పొందుతా ఉన్నారు. ఫసల్ బీమా ద్వారా కూడా నష్టపోయిన రైతాంగం లబ్ధి పొందుతా ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి, జాతీయ పార్టీ ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాయోజిత కార్యక్రమాల అమలు విషయంలో, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో రాష్ట్ర వాటా విడుదల చేయకుండా అన్నా అది తెలంగాణ ప్రజానికానికి అందనీకరణ చేస్తా ఉన్నాడు. లేదా రాష్ట్రం పేరు మార్చన్నా ఆ పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆవాస్ యోజన కూడా అంతే. ఒక్కొక్క రాష్ట్రం 25 లక్షలు, 15 లక్షలు, 30 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకి అందిస్తా ఉన్నది. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే పందాలో పయనిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాల్ని నీరుగార్చడం, మరి నిధులకి రాష్ట్ర వాటా చెల్లించకపోవటం, లేదా దారి మరలించడం అన్నటువంటి విషయాలపైన కూడా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫిర్యాదు చేయబోతున్నట్టుగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా